A reading from the Gospel according to St. John 3 verses 16. For God loved the world that He gave His only Son, so that everyone who believes in Him may not perish but may have eternal life. This is the Gospel of the Lord. Now let us invite Raju sir to say a few words about the Christmas. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము వచనము 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది క్రీస్తుని సువిశేషము. Respected principal sir, dear teachers, and you my dear students. So the message from the Bible we have taken with regard to today's importance, Christmas. John chapter 3 verse 16. యోహాన్ అనేటువంటి అధ్యాయంలో 3వ చాప్టర్లో 16వ వచనంలో ఇప్పుడు మనం విన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. God loved the world so much. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని, He sent His only son, that means Jesus. దేవుడు యేసు ప్రభువుని ఈ భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేమ్ అనేటువంటి గ్రామంలో జన్మించినట్లుగా కన్యమరియమ్మ తర్వాత యోసేఫ్ వారి ఇరువురి యొక్క కృప వలన దేవుడు ఆ యొక్క యేసు ప్రభువుని ఆ బెత్లెహేమ్ పట్టణంలో జన్మింపచేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి పండుగను మనం కొనియాడుతూ ఆ యొక్క యేసు ప్రభు జన్మదినాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. అందుకే దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి తనకి ఇష్టమైనటువంటి ఆ యొక్క యేసు ప్రభుని కుమారునిగా ఈ లోకానికి పంపించారు. తర్వాత ఏం చెప్తూ ఉందంటే బైబిల్లో, ఆయనను విశ్వసించి ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందుటకు, దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్, యేసు ప్రభు నందు నమ్మకం ఉన్నవాళ్ళు, they will not get destroyed but they will have a eternal life. అందుకనే ఈ యొక్క క్రీస్తుని ఈ యొక్క భూమి మీద పంపించడం అనేది జరిగింది. క్రిస్మస్ అంటే, క్రైస్ట్ అంటే అనాయింటెడ్ వన్ అని అర్థం, అంటే అభిషేకం పొందినవారు. దేవుడు ఆయన్ని పంపించారని దేవదూత సందేశం చెప్పగానే ఆ యొక్క దేవుడు ఈ లోకంలో పుట్టారని, దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాలి అని మనం ఆలోచిస్తే, మానవులంతా కూడా చాలా రకాలైనటువంటి బాధలతో, కష్టాలతో, నష్టాలతో ఉన్నప్పుడు దేవుడు మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలోనే ఆ యొక్క యేసు ప్రభు రావడం, ప్రపంచానికి సంతోషాన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. సో వాట్ ఈస్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్ ఆల్ అబౌట్ అంటే, జాయ్, పీస్ అండ్ లవ్. What are the three things from the Christmas? Joy, peace and love. We must be always joyful and we must promote peace and we must love the other person as our own neighbor. And when we are discussing in class 7 Bhakti Sufi movement recently, and we are learning from so many Bhakti saints, so many Sufi saints and so many Sikh gurus who preached about love of the neighbor. Same thing is told in the Bible also.
వి మస్ట్ లవ్ అవర్ నైబర్. తోటి వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించినట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తే ఈ ప్రపంచం ఎప్పుడు కూడా జాయ్ఫుల్గా, తర్వాత పీస్ఫుల్గా, అదేవిధంగా లవబుల్గా ఉంటుంది. సో లెట్ us టేక్ దిస్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్, జాయ్, పీస్ అండ్ హ్యాపీనెస్, and spread this joy and happiness and love towards everyone. We wish you once again happy Christmas and క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఆ యొక్క యేసుప్రభు పుట్టినరోజును మనం అడ్వాన్స్గా చేసుకుంటున్నాం కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండి మనమంతా కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, సమాధానముగా ఉండాలని, ప్రేమతో జీవించాలని కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మన స్కూల్ యాజమాన్యానికి, తదితర ఉపాధ్యాయులకు, మరి తోటి విద్యార్థులైన మీ అందరికీ, అదేవిధముగా తల్లిదండ్రులకు కూడా, మీ వెనకాల ఉండి నడిపించిన ప్రతి తల్లిదండ్రులకు, మీ శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందేశాన్ని మీరు తీసుకొని వెళ్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.